సో ఈ ప్రధానంగా చర్చ దిలీప్ ఇప్పటి వరకు లేనిది ఇప్పుడే కోవట్ల అంశం ఎందుకు తెరపైకి వచ్చింది అన్న ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఇంత లేట్ ఎందుకు చేశారు, జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని లేవనెత్తి ఉంటే బాగుండేది అన్న ఒక వర్షన్ కూడా వినిపిస్తోంది. దీనిపై మరి కవిత గారి తరపు నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ తరపు నుంచి కానీ ఏమన్నా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందా? అంటే గతంలో కూడా లేఖలు రాశాను కేసీఆర్ గారు కూడా చెప్పింది. ఇది మొదటి లేఖ కాదు, గతంలో కూడా లేఖలు రాశాను. బట్ ఆ లేఖలు కేటీఆర్ వద్దకు వెళ్ళాయా లేదా, అసలు పార్టీలో ఏం జరుగుతుంది, కోవట్ల విషయం అసలు కేసీఆర్ వరకు వెళ్ళిందా లేదా అనే అంశం కూడా నాకు తెలియదు. సో ఇప్పటికీ చాలా లేఖలు రాశాను. పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాల గురించి కానీ కోవట్ల గురించి కానీ ముందు కూడా చర్చించాను. సో అంటే కేసీఆర్ కు లేఖ రాశానని కూడా చెప్పింది. కానీ తాను జైలు నుంచి వెళ్లి రావడం కంటే ముందు కూడా కొంత కేసీఆర్ కవిత కూడా చెప్పారు. సో నా పైన కుట్రలో భాగంగానే నిన్ను జైలుకు పంపుతున్నారు, సో నువ్వు ఎలాంటి అధైర్య పడొద్దు అని చెప్తున్నారు. సో బట్ జైలు నుంచి రాగానే ఇలాంటి విమర్శలు చేస్తే సో మరోసారి పార్టీ మరింతగా బలహీన పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత వరుసగా మళ్ళీ పార్లమెంటు ఎన్నికల ఓటమి, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మరిన్ని ఆరోపణలు పార్టీ పైన చేస్తే పార్టీ మరింతగా బలహీన పడే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా కవితనే మైండ్ గేమ్ లో భాగంగా పార్టీని మరింతగా కూడా దిగజారేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిలో భాగంగానే కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేటువంటి కొన్ని ఆరోపణలు పార్టీ నుంచి అవకాశం ఏదైతే ఉందో, ఇప్పటికే కోవట్లు ఎవరైతే కవిత చెప్తుందో ఆ కోవట్లు మరింతగా తనపైన నెగిటివ్ గా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పట్లో తాను కొంతగా చెప్పలేకపోయింది. ఆ తర్వాత కొన్ని పార్టీలో జరుగుతున్నటువంటి అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా ఆమె కొంత పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏదైతే తెలంగాణ తల్లికి సంబంధించి విగ్రహ మార్పు ఏదైతే ఉందో, సో దానిపైన ఆ పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనే దానిపైన కూడా పరిశీలిస్తూ ఉంది. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, అలాగే బీసీలకు సంబంధించినటువంటి చట్టసభల్లో వాళ్ళకు రిజర్వేషన్ల అంశం కానీ ఇవన్నీ కూడా కవిత పరిశీలిస్తూ ఉంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి రౌండ్ టేబుల్ లాంటి సమావేశాలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాను వాళ్ళు తీసుకువెళ్ళడం, ఇవన్నిటిపైన కూడా కొంత కవిత పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఇది సరైన సమయము, ఇక లేట్ చేస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పార్టీని అటు బీజేపీలో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇకపైన కూడా నేను మాట్లాడకపోతే పార్టీకి మరింతగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో కార్యకర్తలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ద్వితీయ శ్రేణి నేతలకు కూడా వాళ్ళు ఎటు వెళ్ళాలి, వాళ్ళ దారి ఎటువైపు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది అనేటువంటి నేపథ్యంలోనే కవిత ముందుకు వచ్చింది. సో 6 పేజీల లేఖను రాసింది. సో ఎగ్జాక్ట్ లేఖలో అన్ని రకాలమైనటువంటి ప్రస్తావనలు వినిపించారు. సభ సక్సెస్ వెనుక కూడా పార్టీ నేతలు చేసింది ఏమీ లేదు. కేవలం కేసీఆర్ మాత్రము అన్ని జిల్లా నేతలతో కూడా ప్రత్యేకంగా ఫామ్ హౌస్ లో కూడా సమావేశాలు నిర్వహించారు. సో సభ సక్సెస్ ఏ రకంగా చేయాలి అనేటువంటిది కూడా కేసీఆర్ సూచనల మేరకే సభ సక్సెస్ అయింది తప్పితే ఎవరు నేతలు చేసింది ఏమీ లేదు అంటూ కూడా ఇటు కవిత కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఉద్యమ సమయంలో కానీ ఉద్యమం తర్వాత ప్రభుత్వంలో కానీ కేసీఆర్ చేసినవి తప్పితే ఆ తర్వాత ఉన్న నేతలు పార్టీ కోసం ఏం కష్టపడ్డారు, ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఇటు కవిత వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్టీ నేతలు కేవలం ట్వీట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఏ మాత్రం కూడా కష్టపడట్లేదు, ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా పార్టీ నేతలకు లేదు. కేవలం పార్టీని అటు బీజేపీలో విలీనం చేసే దిశగా మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా మరోసారి అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదన్నట్టుగానే ఈరోజు కవిత చిట్ చాట్ లో తెలుస్తా ఉంది. పార్టీ కోసం ఖచ్చితంగా నేను నిలబడతాను, అవసరమైతే అదినే నాకు మా నాయకుడే కేసీఆర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు జాగృతి తరపున ఏ కార్యక్రమాలు చేస్తున్నా పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా పిలుపునిస్తానని చెప్తున్నారు. తన వ్యాఖ్యలు ఖచ్చితంగా పార్టీలో చర్చ జరగాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోవట్లను బయటికి పంపాలని కూడా కొంత డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్చాట్ లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను జైల్లో ఉండగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన తెచ్చారని, అయితే పార్టీ విలీనానికి తాను అంగీకరించలేదన్నారు. తాను కేసీఆర్కు రాసిన లేఖను బయటపెట్టిన వారు ఎవరు అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. సూటిగానే మాట్లాడతామని, వెన్నుపోటి రాజకీయాలు చేయబోమన్నారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ వాళ్లు ఆసుపత్రి ఓపెనింగ్కు వెళ్లిన వారు పార్టీలో ఉన్నారని, కేవలం ట్వీట్లు పెడితే సరిపోతుందా అని ప్రశ్నించారామె.
పార్టీలో కోవత్తులు తనను ఎంపీగా ఓడగొట్టారని మీడియాతో చిట్చాట్లో భాగంగా తెలిపారు ఎమ్మెల్సీ కవిత. తానెప్పుడూ పదవులు అడగలేదని, కేసీఆరే ఎమ్మెల్సీ ఇచ్చారని అన్నారు. అరెస్టు సమయంలో పదవికి రాజీనామా చేస్తారంటే కేసీఆర్ వద్దన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్కు పార్టీ కోసమే లేఖ రాశానని, అవసరమైతే మరో 100 లేఖలు రాస్తానని అన్నారు. పార్టీ చేయలేని పనులు కూడా జాగృతి తరపున చేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు. తాను మంచిదాన్ని కాదని, తనతో పెట్టుకోవద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల క్రితం అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది. అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమో అంత సీన్ లేదు, మా నాయకుడు కేసీఆర్ గారే